తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా ఉన్న బతుకమ్మ పండుగకు కాంగ్రెస్ పాలనలో తీవ్ర అవమానం జరుగుతుందని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో బతుకమ్మ లేదు, బతుకమ్మ పండుగకు నిధులు లేవని, మహిళలకు పండుగకు ఇవ్వాల్సిన బతుకమ్మ చీరలను కూడా పంపిణీ చేయడం లేదన్నారు. హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మహిళలు బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోకుండా యూరియా కోసం లైన్లు కడుతున్నారని విమర్శించారు. బతుకమ్మ పండుగను కనుమరుగు చేయాలని రేవంత్ రెడ్డి సంకల్పిస్తున్నట్లుగా ఉందన్నారు. గంగనీకు శరణు వియాలో, కడకుండవమ్మ వియాలో, 12 చేతుల్ల వియాలో, భాగిరితి గంగ వియాలో, 12 చేతుల్ల వియాలో, భాగిరితి గంగ వియాలో, బాలలాకొచ్చింది వియాలో, బతుకమ్మ పండుగ వియాలో, పెద్దలాకొచ్చింది వియాలో, పెద్దరామ స్వామియాలో. తెలంగాణ తల్లికి కిరీటం ఉండొద్దు, ఒడ్డానం ఉండొద్దు, బతుకమ్మ ఉండొద్దు, పూలు ఉండొద్దు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము బతుకమ్మను మాయం చేయడం జరిగింది. అంటే రాబోయే కాలంలో మళ్ళీ పండుగకు విశిష్టత కోల్పోబోతా ఉంది, బతుకమ్మను కోల్పోబోయినాం. కాబట్టి మరొక్కసారి మా అక్క చెల్లెలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, ప్రశ్నించే గొంతుకగా బతుకమ్మను మార్చుకుందాం. బతుకమ్మ ఆట ద్వారా, బతుకమ్మ పాట ద్వారా ప్రశ్నిస్తాం. మహాలక్ష్మి 2500 ఏమైనాయి ఈ రోజు. రామ 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 వియాలో, రామనేత్రమ వియాలో, రామ రామానంది వియాలో, రాగమెత్తారా.